యేసు క్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రభు యేసు క్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రయాస భారము నాపై విడుమని ప్రియుడు యేసు పిలుచుచుండే. ప్రయాస భారము నాపై విడుమని ప్రియుడు యేసు పిలుచుచుండే. ఆహా అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. ఆహా అది ఎంత భాగ్యం, ప్రభు యేసు నన్ను ప్రేమించెను. మార్గము సత్యము జీవమాగు, ప్రభు యేసు ప్రేమలో సాగేదను. మార్గము సత్యము జీవమాగు, ప్రభు యేసు ప్రేమలో సాగేదను. ప్రభు యేసు క్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. ప్రభు యేసు క్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. రెండు ఆదేశాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ మొదటి ఆదేశము యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుండి 11 వచనాలు. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. మరి సందర్భం ఆ సమయం మీరు చూడండి. యోహాను సువార్త 8. యేసు ఒలివల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగారు. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించు ఇలాగూ అడిగారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. యేసు ప్రభు మీద ఎల్లప్పుడూ వారు వ్యతిరేకంగానే ఉన్నారు. దేంట్లోనైనా యేసు ప్రభును మాటల్లోనై క్రియల్లోనై పట్టుకొని మరి ప్రభువును వేధించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వారి ఉద్దేశము మరి ఏమంటాడు, ఈమెను కొట్టమంటాడా, కొట్టొద్దంటాడా? ఒకవేళ ఈమె పాపి కొట్టండి అని యేసు ప్రభు ఒకవేళ అంటే, ఆనాడు యూదులందరూ కూడా రోమా ప్రభుత్వం చట్టం కింద ఉన్నారు. అంటే ప్రభుత్వం యొక్క అధికారము ఉంటేనే ఒక వ్యక్తిని కొట్టడానికి గాని చంపడానికి గాని, అంటే ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్, నో ఇండివిజువల్ క్యాన్ టేక్ ఎ డెసిషన్. యేసు ప్రభు సొంతగా నిర్ణయం అలాగూ తీస్తే చట్ట విరుద్ధం అయిపోతుంది. మరి ఒకవేళ కొట్టవద్దు అనంటే మరి మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు అయిపోతుంది. ఏమంటాడు యేసు ప్రభు? ఈ పాపి అయిన స్త్రీ విషయంలో ప్రభు ఏమంటాడు? మాటల్లో చిక్కు పెట్టాలని వారు ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ప్రభు వంగి నేల మీద వ్రేలితో రాస్తూ ఉన్నాడు. ఏమి రాసి ఉండొచ్చు అంటే, నేల మీద వ్రేలితో ప్రభు రాసిన రాతను చూస్తున్నారు. వారికి అర్థమైపోయింది. వారు 7వ వచనంలో వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి ఒక మాట అంటాడు, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఖచ్చితంగా చెప్తున్నాడు. రాసిన రాత వారు చదివినారు. పైకి ఒక మాట చాలా ఘాటుగా అంటున్నాడు ప్రభు. ఏ మాట అంటున్నాడు చెప్పండి? మీలో పాపం లేని వాడు ఈ స్త్రీని మొట్టమొదటి రాయివే. వారు విన్నారు ఈ మాట. విని అన్నప్పుడు కింద ఫుట్ నోట్ లో ఉంది, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని దాని అర్థం కింద ఫుట్ నోట్ లో ఉంది. అంటే మనస్సాక్షిలో వారికి గద్దింపు వచ్చేసింది అన్నమాట. ఒక్కసారి వారి హృదయంలో వారు చూసుకున్నారు, వారు ఎన్ని పాపాలు చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఈ స్త్రీతో పాపం చేసిన వారు అక్కడ ఉన్నారని. చాలా నీతిమంతులుగా కనబడుతున్నారు శాస్త్రులు పరిచయులు. ఆమెతో పాపం చేసినారు కానీ పట్టుబడలేదు. అందరికి పై బాగానే కనబడుతున్నారు కానీ ఈమె పట్టుబడ్డది. వెంటనే వారికి మనస్సాక్షిలో గద్దింపు వచ్చింది. వారు ఇక అక్కడ నిలవలేదు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, చిన్నవారు కూడా వచ్చినారంటే ఇంకా ఆశ్చర్యంగా ఉందంటే, పెద్దవారు కూడుకొని
ఒక పాపిని రాళ్లతో కొట్టి చంపాలి అని వచ్చారంటే అది మనం నమ్మశక్యంగానే ఉంది. కానీ చిన్న బిడ్డలు ఎందుకు వచ్చినారు? చిన్నవారు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా ఆ చేతులలో రాళ్లు పెట్టుకొని వచ్చినారంటే ఈ కార్యం ఎంత భయంకరంగా ఉంది. తరువాత వీరు పెద్దవారు మొదలుకొని చిన్నవారు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండేను. పరిశుద్ధుడైన ప్రభు సన్నిధిలో ఈ పాపి అయిన స్త్రీ మాత్రము మరి ఈ పాపిని గద్దించడం గాని, శిక్షించడం గాని, ప్రశ్నించడం గాని ఇదేమి చేయలేదే ప్రభు. అంటే పాపములను క్షమించడానికి అధికారం గల ప్రభు చేసిన మంచి పని, గొప్ప పని ఏంటి అన్నప్పుడు ఆ స్త్రీతో అంటున్నాడు, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. పాపం చేస్తే తప్పకుండా శిక్ష, దేవుని శిక్ష పడుతుంది. అది మనకు అందరికీ తెలిసిందే. దేవుని శిక్ష వస్తుందని తెలుసు, ఉగ్రత వస్తుందని తెలుసు, అయినా పాపం చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు ఆమెను క్షమించినాడు. ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా అంటే ఎంత జాలి, ఎంత కరుణ. పాపులను రక్షించడానికి ప్రభు వచ్చినాడు. నువ్వు వెళ్ళు, ఇక నీవు పాపము చేయ అంటే ఈమె యేసు ప్రభు శిక్ష విధించలేదు, నన్నేమనలేదు, వీళ్ళంతా ఏమో అనడం, నన్ను చంపడానికి వచ్చారు కానీ నా ప్రభు నన్నేమనలేదు, నేను ఇంకా వెళ్ళి ఇంకా పాపంలోనే ఉంటాను అంటే ప్రభు దానికి ఒప్పడం లేదు. ఆమె అలాగ అనుకుంటే అది తప్పు. ఆమె గమనించాలి, ఆమె దాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నీకెవరు శిక్ష విధింపలేదు కదా, నేను కూడా నీకు శిక్ష విధింపను, వెళ్ళు, కానీ ఇక నీవు పాపము చేయ. అంటే ఇది ఆదేశం కింద మనం వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ కమాండ్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు నోటి నుండి స్వయంగా వచ్చినంటే ఒక పాపాత్మురాలైన స్త్రీకి ఇచ్చిన ఆదేశం మనం పాటించాలి. ఇక్కడ పాపము అన్నప్పుడు వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు పాపము తప్పకుండా నాశనానికి మరి పతనానికి మనల్ని తీసుకొని వెళ్తుంది. పాపం వల్ల మనకు ఏ మేలు కలగదు. అందుకే ప్రభు అంటున్నాడు, వెళ్ళు గాని ఇక మీద నువ్వు పాపము చేయకూడదు. చేసిన చాలు, నేను నిన్ను విడిపించినాను. రక్షకుని దగ్గరకు వచ్చినందుకు విడుదల కలిగింది. ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి. పాపం చేస్తే మాటి ప్రభు నన్ను విడిపిస్తాడనే ధైర్యం వద్దు, నువ్వు వెళ్ళు గాని ఇక మీ పాపము చేయ. పాపం అంటే భయపడాలి విశ్వాసి. పాపము అనగానే నీకు వణుకు పుట్టాలి, భయం కలగాలి. పాపము వలన నీకు దేవుని ఉగ్రత నీ మీదికి, నీ కుటుంబం మీదకి వస్తుంది. 130వ కీర్తనలో మీరు చూసినప్పుడు, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు, నీవు చెవియొగ్గిన ఆర్తధ్వని విను. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ దొరుకుతుంది. తరువాత 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. క్షమాపణ దొరుకుతుంది, కృప దొరుకుతుంది. ఈ స్త్రీకి 2 లభించింది. ఆమెకు పాప క్షమాపణ లభించింది, ప్రభు దయ, ప్రభు కృప లభించింది. పాపము చేసిన వారు పాపంలోనే ఉండడం, దాని రొమ్ములో పాపం కప్పుకోవడం దేవుని చిత్తం కానే కాదు. నువ్వు ప్రభు దగ్గరికి రావు.